ఇంట్లో ఆకలి అవుతుందమ్మా అని పొల్లగాండ్లు ఏడిస్తే తల్లి ఏది పడితే అది పెట్టదు. వండిన దాంట్లో ఏది మంచిగుంది, ఏది పాసిపోయింది అని ఒకటికి రెండు మాటలు చూసి పెడుతుంది. కానీ అంగన్వాడీ బళ్ళ పనిచేసేటోళ్ళు అట్లా కాదు. అది పాసిపోయిందా, ముదిరిపోయిందా అని గివేం చూడరు. ఏది ఉంటే గదే పెడతారు. గిట్లనే ఒక అంగన్వాడీ బళ్ళే పురుగులు వచ్చిన కోడిగుడ్లు ఇచ్చిర్రట. బెండకాయలు వంకాయలలో పురుగులు వచ్చుడు చూసినాం గాని ఈ గుడ్లలో పురుగులు వచ్చుడు ఏందని ఇచ్చంతరంగా ఉంది అని అంటారా? అయితే గిముచ్చడు చూడు. ట్రే నిండా గుడ్లు, ఒక్కో గుడ్డుకు పైనంగా ఎర్ర కలర్ తోని తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ గుడ్డు అని ముద్రేసింది. అంటే నడుమంత్రపు దళార్లు లేకుండా సీదా సర్కారే గుడ్లు పంపిస్తుంది అన్నట్లు. మరి సర్కార్ పంపించిన గీ గుడ్ల ముచ్చట మన పాఠాస్ వార్తలకు ఎందుకు ఎక్కిందో చూడాలి కదా. ఒక్కసారి జూమ్ చేసి చూపియే ఎడిటర్ అన్న మనోళ్ళు చూస్తారట. చూసిర్రు కదా, అది పగిలిపోయిన గుడ్డు కాదు, పాసిపోయిన గుడ్డు. చిన్నపిల్లలకు పెట్టే గుడ్లు కాదు, షీకిపోయిన గుడ్డు. ఇక ముచ్చటేంటిదంటే జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలంలో వల్లంపల్లి అనే ఊళ్ళో ఉంటాడు భాస్కర్ అనే గీ అన్న. అయితే అంగన్వాడీ బడికి పోయి వాళ్లకు రావాల్సిన గుడ్లు తెచ్చిండట. తెచ్చి ఇంటికి వచ్చినాక చూస్తే ఇగో ఇది కథ. మంచిగున్న గుడ్ల కంటే షీ గుడ్లే ఎక్కువ ఉన్నాయని గరమైన భాస్కర్ అన్న సర్కార్ మీద కోపానికి వచ్చిండు. గుడ్ల మీద ముద్దర్లు మాత్రం అవ్వల్దారే వేస్తుర్రు గాని ఎసొంటి గుడ్లు పంపుతుర్రో చూడరా సార్ అని గరమైండు. ఖరాబైన గుడ్లను పారేయకుండా పొల్లగాండ్లకు పెడదామని చూస్తురా ఎట్లా అని అడగబట్టిండు. ఇంటికి వచ్చిన తర్వాత స్మెల్ రావడం జరిగింది. స్మెల్ ఎందుకు వస్తుందని చూసేసరికి దాంట్లో పురుగులు వచ్చాయి. దాన్ని ఒక వీడియో తీసా, మా ఇంటి పక్కన వాళ్ళకని అందరికి చూపించాను. గదన్నట్లు ఇట్లా ఖరాబైన గుడ్లు ఇచ్చిర్రని కళ్ళెర్ర చేసి సీదా బడికాడికి పోతే ఆడెంత సక్కదనం ఉందో అన్ననే చెప్తాడు చూడుర్రి. స్కూల్లోకి పోయినప్పుడు కూడా ఒక 50 కిలోల బస్తా కింద పెట్టాను. పెడితే ఆ బ్యాగ్ కింద పెద్ద ఒక ఎలుక, దాంట్లో పిల్లలు చేసింది. అదంతా గందరగోళంగా ఉంది. అక్కడ దాన్ని చూస్తే కూడా నేను చాలా భయపడ్డాను, అంత ఘోరంగా ఉంది. ఈయనరు కదా సార్లు వల్లంపల్లి అంగన్వాడీ బడి ముచ్చట గింత సక్కదనంగా ఉంది. మరి పొల్లగాళ్లకు గిట్ల ఖరాబైన తిండి ఎప్పటి నుంచి పెడుతుర్రు, ఎసొంటి తిండి సామాన్లు పంపుతుర్రో ఒక్కసారి చెకింగ్లు చేయుర్రి. లేదు అళ్ళకు మా పొల్లగాళ్లు పోతలేరు, గా గుడ్లు మేం కాదు కదా తినేది అని అనుకుంటే వట్టిగా మా పానాలు పోయేటట్లున్నాయి అని గరమైతుర్రు గీ ముచ్చటిన్న అక్కడి పబ్లిక్. మరిగా అధికారులు ఏం చేస్తారో ఏమో చూడాలి.